ఏదైతే ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి దాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి అంటున్నటువంటి వ్యక్తులు వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తంగా ఈ వ్యవస్థ మొత్తం కూడా 3 రకాలుగా పనిచేస్తూ వస్తుంది. ఒకటేమో అడవులలో ఉన్నటువంటి వాళ్ళు, ఒకటి వాళ్ళ యొక్క యాక్టివిజాన్ని మైదాన ప్రాంతాల లోపల పెంచే విధంగా ఉన్నటువంటి మానవ హక్కుల సంఘాల వాళ్ళు కావచ్చు, కళా సంఘాల వాళ్ళు కావచ్చు, వీళ్ళకి మాట ఆటా పాట ఇచ్చేటువంటి యూనివర్సిటీ కేంద్రాలు కావచ్చు. ఈ 3 కేంద్రాలు ఆధారంగా చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి భావజాలాన్ని వాళ్ళు విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ భావజాలాన్ని మనం అంతమొందించడం కోసం ఒక సామాజిక కార్యకర్తలుగా మనం కనుక ఈ 3 కేంద్రాల లోపల మనం పనిచేయగలిగితే అప్పుడు ఈ భావజాలాన్ని మనం నిర్మూలించవచ్చు. మనకు కనబడుతున్నటువంటి కొన్ని సంస్థలు మాత్రమే మనకు కనబడుతున్నాయి, కానీ సుమారుగా ఈ రాష్ట్రం లోపల ఏదైతే వామపక్ష భావజాలంతో రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థలకు సంబంధించిన వాళ్ళ భావజాలను విస్తరింపజేయడం కోసము సుమారు 33 సంస్థలు ఈ యొక్క రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ప్రతిరోజు వాళ్ళు కనీసం ఒక్కొక్క సంస్థ నుంచి కనీసం ఒక 100-150 మంది ప్రతిరోజు వాళ్ళు అనుకున్నట్టు లక్ష్యాన్ని చేరుకోవడం కోసము, వాళ్ళ యొక్క వామపక్ష భావజాలాన్ని, ఎక్స్ట్రీమిజాన్ని పెంచడం కోసము నిరంతరము దేశానికి, ఈ సమాజానికి, ఈ దేశ హితాన్ని వ్యతిరేకంగా ఫారిన్ మైండెడ్తో పనిచేసే సంస్థలు సుమారు 33 సంస్థలు ఉన్నాయి. మనకు ముందుకు చూస్తుంటే ముందట ఆ బోర్డ్స్ అన్ని వేరువేరు కనబడుతుంటాయి, కానీ వెనుక వాళ్ళ యొక్క మైదానం అంతా కూడా ఒకటే ఉంటుంది. ఏదో చోట వాళ్ళందరూ కూడా కలుస్తున్నారు. సుమారు 33 సంస్థలు ఈ రాష్ట్రం లోపలే పనిచేస్తున్నాయంటే మిగతా ఇంకెన్ని సంస్థలు మనకు తెలియకుండా ఇంకెక్కడెక్కడ పనిచేస్తున్నాయో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. కాబట్టి ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీద సాయుధ బలగాలతో వాళ్ళు ఎవరైతే రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా తుపాకులు పట్టుకొని చేస్తున్న వాళ్ళని నిష్కర్షంగా వాళ్ళని అణిచివేయాల్సిందే. అదే సమయం లోపల ప్రభుత్వానికి మనము ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక సాధారణ పౌరుడుగా మన రక్షణ కోసం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మనం మద్దతు పలుకుతూనే సమాజానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సమాజంలో ఉండి హక్కుల సంఘాల పేరుతో, యాక్టివిస్టుల పేరుతో పనిచేస్తూ రాజ్యాంగానికి, దేశానికి, దేశ హితానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థల యొక్క వాళ్ళ యొక్క గుట్టును కూడా బయట పెట్టే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ప్రధానంగా క్యాంపస్లలో ఉన్నటువంటి మనందరం కూడా క్యాంపస్ల నుండి జాతి వ్యతిరేక శక్తులుగా, దేశ వ్యతిరేక శక్తులుగా, లేదంటే ఆ సమయానికి వాళ్ళకి ఏ కార్డు అయితే తీసి వాళ్ళ యొక్క సింపతి గెయిన్ చేసుకుని చేసే విధంగా పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్లు కావచ్చు, విద్యావేత్తలు అనుకున్నటువంటి చలామణి అవుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క అసలు గుట్టును బయట పెట్టేసి వాళ్ళని సోషల్గా ఎలిమినేట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళని మనము ఈ ఏదైతే వామపక్ష భావజాలం పేరుతో జరుగుతున్నటువంటి ఈ కుట్రని మనం బయట పెట్టగలుగుతాము, దాన్ని నిర్వీర్యం చేయగలుగుతాము. కాబట్టి ఒక సామాజిక కార్యకర్తగా క్యాంపస్లలో కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ కుట్ర కోణాన్ని, దేశ వ్యతిరేక చర్యల్ని మనము అరికట్టే విధంగా దానికోసం మనము పోరాటం చేయాలి. అప్పుడు మనము ఈ దేశాన్ని వామపక్ష భావజాలం నుంచి వెళ్ళి మనం విముక్తి చేయగలుగుతాము. దానికోసం మనందరం కూడా అట్లా ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్